యాక్చువల్గా వీళ్ళ టీవీ నార్మల్గా మన వరకు ఉండింది, పాడుతూ పలగొట్టేసినాడంట. బెస్ట్ పని చేశాడు. మన వర్ణన్న టీవీ పర్చేజ్ చేపించి పంపిస్తా అన్నాడు. ఫైనల్లీ దుమ్ములో నుంచి వచ్చేసినాం. అందరం దుమ్ము అయిపోయినాం. ఎట్టయిపోయింది ఒకసారి గోప్రో చూపి. గోప్రో మొత్తం ఒకసారి చేతులకు చూడండి ఎట్లయింది దుమ్ము అంతా. చేతులకు మొత్తం దుమ్ము పడింది. అంత షర్టు గిట్టు అంతా నాశనం అయింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కేవన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. లాంగ్ టైం తర్వాత వీడియో తీస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే రైడ్కి అయితే పిలిచేసినారు. చాలా రోజుల తర్వాత మనకైతే హెల్మెట్తో పని పడుతుంది. చిన్న ఈడ గోప్రో ఉంది, గోప్రోతో పని పడుతుంది అనమాట. ఓకే చలో రైట్ అంతా ఆడ వెళ్ళి నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడనే ల్యాక్ చేయడం బదులు ఈరోజు మొత్తం రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు పిలిచినారు, ఇరాన్ మోటార్స్ వాళ్ళు. ఓకే చలో రైట్ వెళ్దాం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత గోప్రో సెటప్ అయితే చూసుకుంటున్నా. నాకే కొత్తగా ఉందన్నమాట. హెల్మెట్కి వేట లోపల షోరూమ్ దగ్గర అయితే కలుసుకుంటాం మిమ్మల్ని. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే బయలుదేరిపోయినా. మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వచ్చేసి ఇరాన్ మోటార్స్ అనమాట. ఈ నుంచి ఈ ఇరాన్ మోటార్స్ వచ్చేసి మనకి చౌరస్తా దగ్గర ఉంది. కొత్తగా పెట్టినారు కదా కర్నూలులో మనకి. సో రైడ్ వచ్చేసి 7 గంటలకే అన్నారు. టైం వచ్చేసి 8 దగ్గర అవుతుంది. ఇంకైతే నేనైతే షోరూమ్ దగ్గరికి వెళ్ళలేదు, చాలా లేట్ చేసేసిన. పోదాం. ఉండింటారు. మన టైమింగ్స్ వచ్చేసి 7 అంటే 8 అవుతాయి కదా. అట్లానే నేనైతే బయలుదేరడం జరిగిందనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం పరిస్థితి ఉందో ఏమో తెలుదు. మేబీ షోరూమ్ దగ్గర దండి మంది ఉన్నారు, బాగానే ఉన్నారు. సో ఫైనల్ అయితే బైక్ అయితే లైనప్ అయిపోయింది అనమాట. ఒక 15 to 15 బైక్స్ ఉంటాయి. మన బండి ఈడుంది. అక్కడ వెనకల అన్ని KTM డామినార్ ఉన్నాయి ఇచ్చినారు మనకి. ఇప్పుడైతే బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాం. బయలుదేరాలా. యాక్చువల్లీ మనం టైం వచ్చేసి 7 అనుకున్నాం, లేట్ అయిపోయింది. చాలా మంది వచ్చే లోపల 9 దగ్గర అవుతుంది. ఫస్ట్ అయితే చాలా ఆకలి అవుతుంది. ఈ నుంచి అయితే బయలుదేరదాము మనం. సో ఫైనల్లీ బయలుదేరడం జరుగుతుంది. చూద్దాం ఎంత అయితే ఏం లేనో టైము. అందరికీ రైడింగ్ జాకెట్స్, రైడింగ్ షూ అన్నీ ఉన్నాయి. మనకు వచ్చేసి ఏం లేదు. రాబోయే రోజుల్లో అవి కూడా చూడగలుగుతారు మీరు. ఫైనల్లీ బయలుదేరిపోయినాం. టైం వచ్చేసి 9 దగ్గర అవుతుంది. అందరూ ఒక లైనప్లో ఉండాలా. అందరం ఒక లైనప్లో ఉన్నాం. ఇప్పుడు అర్థమైంది మొత్తానికి గోప్రో ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతసేపు రికార్డింగ్ అవుతుందో లేదో అసలు అర్థం కాలేదు. మనము అంతా రైడ్లో ఉన్నాం కాబట్టి మేబీ ఒక 15 to 15 బైక్స్ వచ్చి ఉంటాయి. ఈరోజు కొంచెం తక్కువనే వచ్చినాయి అనుకోండి. పోయిన రైడ్కి అయితే నేను లేను ఊర్లో. అప్పుడైతే చాలా బైక్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చేసినాయి. మేబీ నాకు ఏదో అర్థం కాలేదు. ఈరోజు సండేనే యాక్చువల్లీ. అందరూ వచ్చింటే చాలా బాగుంటుండే. అన్నీ BS6 బండ్లే, మనది ఒక్కటి BS4 బండి. మేబీ టిఫిన్కి అయితే ఆగిపోతున్నాం. సో ఫైనల్లీ టిఫిన్ చేయడం అయితే జరుగుతుంది. టిఫిన్కి అందరం ఆగేసినాం. సో ఫైనల్ అయితే టిఫిన్ చేయడం జరిగిందనమాట. టిఫిన్ అయితే చేసేసినాం. చాలా లేట్ అయిపోయింది. ఇరాన్ మోటార్స్ అని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కదా. టిఫిన్ దాత సుఖీ బావా. ఈ రోజుకి టిఫిన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అందరం ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఆడిపోతున్నామో అది కూడా చెప్పలేదు కదా మీకు. మనకి ఇక్కడ దగ్గరలో నేను ఒకప్పుడు వీడియో తీసిన అనమాట కేవ్స్ గురించి. బెల్లం సర్వాన్ కేవ్స్ అని చాలా బాగుంటాయి. అక్కడికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తామో కూడా ఐడియా లేదు. చిన్నగా మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆర్ఫన్ వాళ్ళకి, అనాథ పిల్లలకి సంథింగ్ ఏదో గిఫ్ట్స్ అయితే తీసుకుని వచ్చినారనమాట. అవి ఇచ్చి అక్కడికన్నా పోతాం, లేదా అక్కడ కేవ్స్ కార్డ్ నుంచి అన్నా అక్కడికన్నా పోతాము. మేబీ ఎట్లా జరుగుతాయో తెలియదు. రైడ్ అయితే చాలా నీట్గా అయితే సాగుతుంది. వెనకల అంతా లైనప్ ఉంది. నా వెనకల నేను తిరిగి చూపెట్టలేను. బైక్ లాంగ్ కొట్ట కూడా చాలా రోజులు అయింది. బైక్ అయితే కొంచెం ఎంటికో షేక్ అనిపిస్తుంది నాకు.
తీయక చాలా రోజులు ఏమో అయింది, అందుకని అట్లా అనిపిస్తుందేమో, అంత క్లారిటీ లేదు. చాలా కొంచెం షేకింగ్ ఉంది బైకు. మా సినిమా బీజేపీ వేసుకోవాలి చిన్నగా అవుతారన్నా. మా సినిమా బీజేపీ ఏమన్నా అంత సౌండ్ రావడదు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు. ఏం చేస్తాం సార్ మీ బ్రెయిన్ చెప్పులన్నీ బాలేమన్నా ఇచ్చారా? అవుట్ అవుట్ లేదు, యాక్చువల్గా వీళ్ళ టీవీ నార్మల్గా మన వరకు ఉండింది, పలగొట్టేసినాడంట. బెస్ట్ పని చేశాడు. మన వర్ణన్న టీవీ పర్చేజ్ చేపించి పంపిస్తా అన్నాడు. ఓకే. థ్యాంక్స్ చెప్పండి వర్ణన్నకి. పర్లేదు అక్క, తెప్పిస్తారులేండి, పెద్దదేమో కానీ. థ్యాంక్స్ చెప్పండి. మళ్ళాసారి పలగొట్టినాం అనుకో టీవీ ఎంత కొలగొట్టినావు? అందలే అని మెమరీ కార్డు న్యూస్ భయం అవుతుందన్న. టీవీ ఎంత కొలగొట్టినావు? వరుణ్ వరుణ్ ఇదే ఇదే ఈ స్వామి ఈ మనిషి. అందరూ వచ్చినాం కదా, బాగా అనిపించింది. ఎంజాయ్ చేసినారా? కొంచెం ఎంజాయ్ చేసినారా లేనా? చెప్పండి. అన్ని బాగున్నాయా? గిఫ్ట్లు అన్ని బాగున్నాయి. గిఫ్ట్స్ అన్ని ఓకేనా? చేస్తారక్క. అంటే ఇప్పుడు బ్లూ కలర్ షర్ట్ నెక్స్ట్ 10th అయిపోతుంది. 10th అయిపోతుంది నెక్స్ట్. డ్రాపను పవన్ భలే సిగ్గుపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గర రా ఆడికి. 10th అయిపోతుంది నెక్స్ట్. ఈ పిల్లోనికి అంటే నువ్వు సిగ్గుపడద్దు, వాడద్దు, ఏం కాదు. అందరు మన లాంటి వాళ్ళు, మన అన్న వాళ్ళే. ఈ పిల్లోనికి అమ్మ నాన్న కూడా లేరు. యాక్చువల్లీ ఇప్పుడు 10th అవుతున్నాడు. నైట్ ట్యూషన్లోకి వెళ్ళి పొద్దున అదండి ఏమంటారు, నైట్ చదువుకొని పొద్దున పని చేస్తున్నానో లేదంటే ఇక్కడికి వచ్చి చేస్తున్నాడో తెలియదు. ఒకవేళ 10th అయిపోతే మన తెలియదు. ఒకవేళ 10th అయిపోతే మన విఆర్సీకి ఫాలో కొడుతున్నాడు. అండ్ దెన్ నా నంబర్ తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కొడుతున్నాడు, నేను కూడా ఇతను ఫాలో కొట్టినా. సో ఏదైనా మనం హెల్ప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేద్దాం తప్పకుండా. తల పైకి లేపితేనే చేస్తాము. కెమెరా అంటే కింద పెట్టండి. తలనేస్తున్నాడు, తొడాడ కొడతాడు. మళ్ళీ వేరే దానికైతే ప్రోత్సహించండి. నేనైతే అదే చెప్తాను. ఇప్పుడు నేను పిల్లలు మాత్రము చదువుకే ఇంపార్టెంట్ ఇవ్వాలి చూడండి. అంతకు మించి వేరే చదువు చెప్తే వాళ్ళ కావే వాళ్ళు నిలబడతారు. వాళ్ళ కావే వాళ్ళు నిలబడితే ఇంకో నలుగురికి సహాయం చేస్తారు. మనం చేసే పని ఏం చేస్తున్నామంటే మనకు చదువు చెప్పిస్తే వాళ్ళ కావే వాళ్ళు నిలబడి ఇంకో నలుగురికి సహాయం చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే. నేను ఆల్రెడీ ఒక అబ్బాయికి ఇట్లానే వచ్చింది, ఒక అతని ఒకవేళ యూట్యూబ్ లో ఎవరన్నా ఈ వీడియో వేసి హెల్ప్ చేయాలనుకుంటే కూడా బేతంచెల్లలో అన్నపూర్ణ అనాథాశ్రమం అక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు. విరాన్ మోటార్స్ తరఫున కూడా చేయొచ్చు. ఈ ఎన్టీఆర్ అవుతాడంట పెద్ద అయినాక. తొడగొట్టు ఒకసారి. బాయ్ శంకర్, బాయ్ 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 బాయ్. ఫైనల్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మనము. ఇక్కడ నుంచి కేవ్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కేవ్స్కి అయితే బయలుదేరిపోతున్నాం. లైనప్ అయిపోయింది. ఇప్పుడే భోజనం చేసినాం. పిల్లలతో సరదాగా బాగా ఆడుకున్నాం అనమాట.
అంటే మనమైతే ఇక ఈరోజు కచ్చపిచ్చ రోడ్డుకి అయితే వచ్చేసినాము. ఇప్పుడంతా రోడ్ ఇట్లానే ఉంటుంది నాకు తెలిసి. దాదాపు నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉండే రోడ్డు, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. బేబీ ముందర బాగుందో బాగాలేదో అర్థం కావట్లేదు, అందుకని బయలుదేరి కూడా వేసేసుకున్నా. సేమ్ ఇదే దుమ్ము కంటిన్యూ అవుతుంటాయి. చూడండి ఒకసారి దుమ్ము ఎంత ఉందో, ఇదే దుమ్ము అటనే ఉంది. దుమ్ము ఏం మారలేదు మనం అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు. మొత్తం దుమ్ము 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 దుమ్ము. నల్ల ఉన్న చెట్లు తెల్లగా అయితే పౌడర్, సేమ్ పౌడర్ ఉన్నట్టనే ఉంటుంది. ఇది మార్నింగ్ వచ్చింటే లొకేషన్ ఎక్సలెంట్ ఉంటుండే. మార్నింగ్ వీలు కావాలి కాబట్టి మధ్యాహ్నం ఒకటేసారి లంచ్ చేసి పిల్లలతో సరదాగా ఆడుకొని అయితే బయలుదేరిపోయినాం కేవ్స్కి. ఒకసారి చేతులకు చూడండి ఎట్లయింది దుమ్ము. మేబీ డ్రెస్ మొత్తం గలీజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. అంతా చేతులకు మొత్తం దుమ్ము దుమ్ము పడింది. అంతా షర్టు గిట్టు అంతా నాశనం అయింది. అంతా హెల్మెట్ గిల్మెట్ అంతా నాశనం. ఈరోజు అందరం దుమ్ములోనే పొలాడుతున్నాం. కేవ్స్ వరకు ఇదే రూటు. ఆల్రెడీ నేను చాలా రోజులైంది వీడియో చేసి. నేను ఒకసారి నా చేతులు చూడండి ఎంత దుమ్ము అయిపోయిందో. మేబీ ఈ ఊరు నుంచి ఇడికేసినట్టున్నారు రోడ్డు. అంతా దుమ్ముల్లో నుంచి బయటకు వస్తున్నాము. సో లొకేషన్కి అయితే కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాం. 2 minutes ఇదే అంతా. మొత్తం ఇట్లా వెళ్ళాలా మనము. ఫైనల్లీ దుమ్ములో నుంచి వచ్చేసినాం. అందరం దుమ్ము అయిపోయినాం. ఎట్ అయిపోయింది ఒకసారి గోప్రో చూపి. గోప్రో మొత్తం రికార్డింగ్ అయిందో లేదో తెలియదు, అర్థం కాలేదు. అయిపోయింది మొత్తం. ఒక్క నిమిషం తమరు నిలబడితే దగ్గర నుంచి చాలా క్లియర్ గా ఉందన్నమాట. గడ్డంకి పెయింట్ ఎప్పుడు వేయించినారు. ఎంత దుమ్ము అయిపోయినామంటే అంత దుమ్ము మొత్తం దుమ్ము. సో ఫైనల్ అంతా మనం అంతా తిరిగి వచ్చి అందరు దుమ్ము దులుపుకుంటున్నారు. అరుణ్ బండ్లన్నీ డైలాగ్ చెప్తాడు చూడు సాయి. అన్న వద్దన్న మా అమ్మ చూస్తే కొత్త పగలగొట్టేస్తుందన్న. అన్న వద్దన్న మా అమ్మ చూస్తే కొత్త పగలగొట్టేస్తుందన్న. వద్దన్న అన్న వద్దన్న. మేబీ నా ఛానల్లో చూడడం ఇది సర్గం బిల్లా కేవ్స్ రెండోసారి అనుకుంటున్నా. మీకు మొత్తం ఫస్ట్ టైమే నీట్గా చూపించేసిన. ఇప్పుడైతే కొంచెం షార్ట్ కట్లు అయితే చూపించేస్తా, చూసేయండి ఒకసారి మొత్తము. ఇది నేను రాలేదు, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు అయితే వేసినారు. విరాన్ మోటార్స్ వాళ్ళు రైడు. బాగా మధ్యాహ్నం భోజనం చేసినాము, పొద్దున టిఫిన్ చేసినాము. అంతా అన్నదాత సుఖీ బాయ్ ఇరాన్ మోటార్స్, టిఫిన్ దాత సుఖీ బాయ్ ఇరాన్ మోటార్స్. ఇంకా ఆడ చూపిస్తే మీకు లొకేషన్ ఇంకా ఆడ ఎక్సలెంట్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి లొకేషన్ ఆడ మీకు. ఈరోజు January 26 అంటే నేషనల్ తాత బర్త్డే కాబట్టి, రిపబ్లిక్ డే కాబట్టి యాక్చువల్లీ నేషనల్ తాత పుట్టినరోజు అనుకున్నది October 1 అంట. ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరం కలిసి లడ్డు బూంది తినక బేతంచెర్ల గోలకు వచ్చినామండి. కర్నూలులో తినలేక ఇక్కడ తింటున్నాము. వస్తా హైలైట్ ఉన్నాయి, అవి కూడా మీకు కనిపిస్తాయి. వచ్చేటప్పుడు స్ట్రిమ్మింగ్ చేయించుకొని షేవింగ్ అవి కాకుండా కలర్ వేయించుకొని వచ్చినాం. అవి కూడా మాడు పెడతాడు చూడండి. విరాన్ మోటార్స్ తరఫు నుంచి వచ్చినాం రైడ్కి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము రైడ్. ఒకసారి మీరు కూడా చూసేయండి. మీరు కూడా చూసేసి ఉంటారు ఆల్రెడీ. ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకోసారి ఎవరైనా రైడ్లోకి రావాలనుకుంటే రావండి. చాలా అంటే చాలా బాగుంటాయి రైడ్. చూడండి ఈ లొకేషన్ అయితే హైలైట్ లొకేషను. ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు అంతా చూసేసి ఉంటారు. ఇదంతా ఈ లొకేషన్ హైలైట్ ఇక్కడంతా. ఇంకా కొంచెం ముందర ఉంది. అబ్దుల్ అన్నతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ గుహలకి, బిల్లాసపురం గుహలకి అబ్దుల్ అన్నతో పాటు వచ్చిన. మొత్తం అబ్దుల్ అన్ననే చూసుకుంటున్నాను.
ఈయన వచ్చేసి మన రైడరు. ఈ గుహలు వచ్చి మామూలుగా మనమే. ఈయన పేరు మల్లడుగు. ఏమడుగు ఏమడగాలి ఊరు నువ్వు నాకిన పల్లె.